హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజైతే మేము ఇస్కాన్కి వెళ్తున్నాము. అది కూడా కార్గర్లో ఇస్కాన్కి. మనం జూహూలో చూసాము, తానేలో ఉన్న ఇస్కాన్ చూసాము. ఇప్పుడు కార్గర్లో ఉన్న ఇస్కాన్కి అయితే వెళ్తున్నాము. నేను మా వారైతే బయలుదేరాము. పిల్లలైతే ఈసారి రాలేదు. మాకు పలావా సిటీ నుంచి ఎంత దూరం పట్టిందండి? 20 కిలోమీటర్స్ వచ్చింది. సో వెళ్ళేసేసి అక్కడ ఇస్కాను మీకు దాదాపుగా A to Z అన్నీ కవర్ చేసి చూపించడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. నేను కొంచెం కష్టపడే చేస్తున్నాను. కొద్దిగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా. సో వెళ్తూ మాట్లాడుకుందాము. ఇప్పుడైతే ఒక 3 minutes చూపిస్తుంది. ఇంకా దగ్గరలోకి వచ్చాము. పార్కింగ్ ఎక్కడ ఉంటుందో చూద్దాము. టెంపుల్ ఏమైనా ఉంటుందేమో ట్రై చేద్దాము. టెంపుల్ లోపలైతే మనకు పార్కింగ్ లేదు, నో పార్కింగ్ అని ఉంది. బట్ అందరూ కూడా బైక్లు ఇక్కడ పెట్టేసేసారు ప్లాట్ఫామ్ మీద. కార్లు అయితే ఇట్లా రోడ్ సైడ్ పక్కన పెట్టేశారు. ఇక్కడ కూడా నో పార్కింగ్ జోనే. బట్ ఎవరికి అవకాశం లేదు కాబట్టి అందరూ కార్లన్నీ ఇక్కడ పెట్టేసేసుకున్నారు. ఇప్పుడైతే మనం ఇస్కాన్ టెంపుల్ వచ్చాము. గేట్ నెంబర్ 3. ఈ మందిర్ నేమ్ వచ్చేసి శ్రీ శ్రీ రాధా మదన్ మోహన్జీ మందిర్ అని రాసి పెట్టింది. లెఫ్ట్ సైడ్ అయితే చెప్పల్ స్టాండు, షూ స్టాండ్. ఫ్రీయే. లాస్ ఆఫ్ టోకెన్ విల్ బి ఛార్జ్ 100 రూపీస్ అని ఉంది. మనకైతే కూపన్ అయితే ఏమి ఇవ్వలేదు, ఓన్లీ నెంబర్ అయితే చెప్తున్నారు. ఆ నెంబర్ మనం గుర్తుపెట్టుకోవాలి. చెప్పల్ స్టాండ్ పక్కన అటు చివరికి వెళ్తే వాష్రూమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మన టెంపుల్ లోపలికి దర్శనానికి వెళ్తాము. ఇక్కడ డొనేషన్స్ ఏమైనా ఇవ్వాలన్నా కూడా ఇక్కడ ఇచ్చుకోవచ్చు. అన్న ప్రసాదాలు తీసుకొస్తున్నారు పంచడానికి. ఇవన్నీ కూడా ఇక్కడ స్నాక్స్ అమ్ముతున్నారు. మనం ఏమైనా కావాలంటే అక్కడ కొనుక్కొని ఇక్కడ తినేయచ్చు. నేను వచ్చేటప్పుడు కవర్ చేస్తాను. కాళ్ళు కడుక్కోవటానికి ఇక్కడ బాగా ఏర్పాటు చేశారు. ఇస్కాన్ టెంపుల్ని కట్టడం స్టార్ట్ చేసి 12 years అయింది. మొన్న ఆగస్టు 15న PM మోడీ గారు లాంఛనంగా ప్రారంభించారు. శంఖం ఊది మరి. ఈ 2 sides కూడా బిల్డింగ్స్ ఎంత బాగున్నాయో కదా. రాళ్ళవన్నీ గుచ్చుకోకుండా చక్కగా కార్పెట్స్ లాగేశారు, స్కిడ్ అవ్వకుండా అంతా కూడా. చాలా ఆహ్లాదంగా ఉంది సొసైటీ. చక్కగా చుట్టుపక్కలంతా కూడా మొత్తం మొక్కలు, పూల మొక్కలు. బుక్స్ అన్నీ అమ్ముతున్నారు. శ్రీకృష్ణ అన్ని దానికి సంబంధించిన బుక్స్ అన్నీ కావాల్సిన వాళ్ళు కొనుక్కోవచ్చు. ఇవన్నీ భగవద్గీత, ఈ రకరకాల బుక్స్ ఉన్నాయి. భగవద్గీత. ఇక్కడ నుంచి పైకి వెళ్తున్నాము. ఇది మొత్తం ఆల్మోస్ట్ 9 acresలో కట్టారు. 12 years, 200 crores ఎక్స్పెన్స్ ఫర్ దీనికి. ప్రధానమంత్రి మోడీ వచ్చి నిన్న ఈ జనవరి 15వ తారీఖు ఓపెన్ చేశారనమాట. చాలా బిగ్గెస్ట్ ఇన్ ఏషియా అనమాట, సెకండ్ బిగ్గెస్ట్ ఇన్ ఏషియా. పైకి రాగానే చాలా అంతా ఆహ్లాదంగా ఉంది. ఓపెన్ ప్లేస్ కానీ కింద నడుస్తుంటేనే మెట్ల మీద స్టెప్స్ వేస్తుంటేనే పాలరాయి బాగుంది. లాంచ్ అంతా వెయిట్ చేస్తున్నారు కూర్చొని. ఇంకా సాయంత్రం చాలా బాగుంటుంది లైటింగ్ కానీ అదంతా మంచి గాలి రావటం కానీ. సో మొత్తం పాలరాయితో కట్టింది. కానీ ఒక్కసారైనా విజిట్ చేయాలి. అలా పైకి చేరుకొని కిందకి చూస్తుంటే అసలు ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో. 9 acres అంటే మాటలు కాదు కదా. ఈ చివరి నుంచి ఆ చివరి దాకా అద్భుతంగా అనిపిస్తుంది. గార్డెన్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదు. ఇంకా లైటింగ్ కానీ మ్యూజికల్ ఫౌంటైన్ అవన్నీ కూడా ఇంకా స్టార్ట్ చేయలేదు. ఎందుకంటే ఈ మధ్య అయింది కదా, ఇంకొంచెం పనులు అయితే జరుగుతున్నాయి. ఇంకొక 2 months అయితే పడుతుంది ఇదంతా మొత్తం రెడీ అవ్వడానికి. బట్ లోపల భగవంతుడిని మాత్రం దర్శించుకోవడానికి అవన్నీ మాత్రం ఏమి ఇబ్బందులు లేకుండా భక్తులకి చాలా చక్కగా ఏర్పాట్లు చేశారు.
లోపలికి రాగానే ఆ రాధాకృష్ణుని చూడటానికి అసలు 2 కళ్ళు సరిపోవు. ఇస్కాన్ ఏ టెంపుల్ అన్నా చూడండి, అసలు ఆ విగ్రహాలు ఎలా తయారు చేస్తారో తెలియదు కానీ అసలు ఎంత అద్భుతంగా ఉంటుందో. ఇంకోవైపు వచ్చేసి బలరామ కృష్ణులు, మరోవైపు వచ్చేసి సీతారాములు, లక్ష్మణుడు మరియు హనుమంతుడు. చక్కగా విగ్రహాలు మొత్తం మన నవ్వుతూ ఆశీర్వదిస్తున్నట్లుగా ఎంతో చక్కగా ఉన్నాయి. ఇస్కాన్ని దేవుణ్ణి దర్శించుకోవడానికి నడవలేని వాళ్ళు, పెద్దవాళ్ళు ఎంతో దూరాల నుంచి అయితే చాలామంది వస్తున్నారు. అదే దేవుడి యొక్క శక్తి ఇక్కడిది. ఇక్కడ మాత్రం ఇండియన్ ట్రెడిషన్ని అండ్ మళ్ళీ మోడర్న్ ఆర్కిటెక్చర్ని యూజ్ చేసి ఎంతో అద్భుతంగా నిర్మించారు మందిరాన్ని. మాత్రం అసలు చూడటానికి 2 కళ్ళు సరిపోవట్లేదు మందిరాన్ని. అదేవిధంగా మందిరం చుట్టూ కూడా శ్రీకృష్ణుడి జననం నుంచి మొత్తం ఆయన లీలలు మొత్తం కూడా ఒక 3D బొమ్మల రూపంలో పెట్టారు. అసలు అవి చూడటానికి 2 కళ్ళు సరిపోవు. అండ్ పైగా పిల్లలు ఇప్పుడు జనరేషన్ వాళ్ళు తెలుసుకోవడానికి కింద కూడా అది ఏంటి అనేది కూడా చక్కగా రాసి వివరించారు. మందిరంలో ఒకవైపు వచ్చేసి మహాభారతము, ఇంకొక వైపు వచ్చేసి రామాయణము అన్నీ కలిపి చక్కగా బొమ్మలు చుట్టూ ఏర్పాటు చేశారు. అది మాత్రం చాలా అద్భుతంగా ఉంది. మొత్తం దేవుడినంతా దర్శనం చేసుకున్నాక మనం వచ్చిన రూట్ నుంచి కిందకు కూడా వెళ్ళాలి. నడవలేని వాళ్ళు ఇట్లా ఉంటారు కదా, వాళ్ళకి సెపరేట్ రూట్ ఉందన్నమాట. సో ఇబ్బంది పడకుండా చక్కగా రావచ్చు. అదేవిధంగా 3000 మంది మొత్తం కూర్చొని ఒకే చోట పూజలు చేసుకోవడానికి సరిపడా ప్లేస్ అయితే ఇక్కడ ఉంది. ఇంకా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి కన్స్ట్రక్షన్ అయితే జరుగుతున్నాయి. అదేవిధంగా ఇక్కడ భగవద్గీత పుస్తకాలన్నీ అమ్ముతున్నారు, మనకి పూజ సామాగ్రి అన్నీ అమ్ముతున్నారు. చిన్న చిన్న షాప్స్ అయితే ఉన్నాయి, ఏమైనా కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. లోపలికి వెళ్ళేటప్పుడు మనం అనుకున్నాం కదా స్నాక్ కౌంటర్ వచ్చేటప్పుడు చూపిస్తానని. ఇదిగోండి ఇక్కడ పానీపూరి ఉంది, రబడా ప్యాటీస్ అన్నీ ఉన్నాయి. లోపలికి ఓపెన్ సిస్టమ్తో కొనుక్కొని ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చొని తినొచ్చు. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇడ్లీ, మేదువడ, సాదా దోశ అన్ని రకాల సౌత్ ఇండియన్ ఫుడ్ అయితే ఇక్కడ ఉంది. కాస్ట్ అయితే ఇక్కడ రాసుంది. మనం లోపలికి వెళ్ళాము. లోపల వెళ్తే ఫర్సాను, మళ్ళీ అన్ని రకాల స్నాక్స్ ఉన్నాయి, వడాపావు, సమోసా అన్నీ ఉన్నాయి. అదేవిధంగా గీతో తయారు చేసిన స్వీట్స్ ఉన్నాయి, గీ కూడా అమ్ముతున్నారు. స్నాక్స్ కూడా లడ్డూలు, స్వీట్స్ చాలా రకాలు ఉన్నాయి. కూల్ డ్రింక్స్, టీ, కాఫీలు అన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ కూపన్ సిస్టమ్తో తీసుకొని బయటికి వెళ్ళేసేసి కూర్చొని తినేయచ్చు. ప్రసాదం కౌంటర్ దగ్గర జనం చాలామంది ఉన్నారు. మేము ఇందాక వచ్చినప్పుడు 4:30కి జనమే లేదు, ఇప్పుడు రష్ బాగా పెరిగింది. ప్రసాదం చాలా బాగుంది. తర్వాత ఇప్పుడు చెప్పుల స్టాండ్ దగ్గరకు వచ్చేసాము. అక్కడ ఏంటంటే మనకు కూపన్స్ కానీ ఏమి ఇవ్వలేదు కాబట్టి మన నెంబర్ చెప్పారు కదా, మనమే లోపలికి వెళ్ళేసేసి తెచ్చుకుంటున్నాము. ఇంకా తర్వాత మందిరం టైమింగ్స్ ఇక్కడ రాసున్నాయి చూడండి. టెంపుల్ బయటికి రాగానే కార్లు రోడ్డుకి 2 వైపులా పార్క్ చేసి ఉన్నాయి. మేము మండే రోజు వచ్చాము, 6 అవుతుంది కదా, జనం అయితే బాగానే ఉన్నారు. లాక్ అలాంటివి ఏమి వేయరు కాబట్టి భయమే లేదంటున్నారు. ఇక్కడ గేట్ నెంబర్ 1, 2 ఇంకో వైపు కూడా ఉంది. బట్ ఏవో పనులు జరుగుతున్నాయి, లోపలికైతే అలో చేయట్లేదు. ఇదంతా జూహూ లాగే ఉంది. కొన్ని రోజులు వెళ్ళాక లోపలైతే పార్కింగ్ అంతా దొరికేస్తుంది కాబట్టి ఇబ్బంది లేదు. ఇదండి ఇన్ఫర్మేషన్ మీ అందరికీ సరిపోయిద్దని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.